నమస్తే, నా పేరు ప్రియాంక. మనం రోజువారీ లైఫ్లో చాలామందిని కలుస్తూ ఉంటాం. మన ఫ్రెండ్స్ని కానీ, బయట వాళ్ళని కానీ, రిలేటివ్స్ని కానీ, ఎవరినైనా సరే మన పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో మనం ఫస్ట్ వాళ్ళని కలవగానే, వాళ్ళని చూడగానే ఏమనుకుంటామంటే వీళ్ళేంటి ఇలా ఉన్నారు అంటే పాజిటివ్గా అనుకోవచ్చు, లేదా నెగిటివ్గా కూడా అనుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే అనాలిసిస్. అంటే ఎదుటి వాళ్ళని మనము అనాలిసిస్ చేస్తుంటాం అన్నమాట. దీన్ని సైకో అనాలిసిస్ అని కూడా అంటారు. ఒక గ్రేట్ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు దీని గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మన మన సమాజానికి బాగా అందించారు. సో మీరు దాని గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఫర్దర్గా దాని ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ అనాలిసిస్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే మనము ఎదుటి వాళ్ళని బాగా అనాలిసిస్ చేయగలుగుతాం. అంటే అనాలిసిస్ అంటే ఇది వీళ్ళు ఇలా ఉన్నారు లేదా అలా ఉన్నారు దేని గురించి అని చెప్పి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అనుకుంటాం, లేదంటే ఏదైనా ల్యాండ్ కానీ మనం ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, దాని గురించి ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తాం, దాన్ని అనాలిసిస్ చేస్తాం. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది మనకి ఎంత రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పి. ఇలాగే మన రోజువారీ జీవితంలో కూడా మన లైఫ్లో కూడా అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనని మనం అనాలిసిస్ చేసుకునే దాన్ని సెల్ఫ్ అనాలిసిస్ అంటారు. ఇది ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, అసలు ఇది ఇంపార్టెంటా అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మనం వేరే వాళ్ళని చాలా ఈజీగా అనాలిసిస్ చేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు మన రిఫ్లెక్షన్, మన ఎదుటిగా ఉన్నవాళ్ళు మన రిఫ్లెక్షన్. మనం ఏదైతే ఎదుటి వాళ్ళ గురించి చెప్తామో ఎక్కడో ఒక చోట ఆ క్వాలిటీస్ మనలో కూడా ఉంటాయన్నమాట. అందుకని చెప్పి మనం వాళ్ళని అంత ఈజీగా అనాలిసిస్ చేయగలుగుతాం. సో మనని మనం ఎలా అనాలిసిస్ చేసుకోవాలి అంటే దానికి ఒక సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది. మీరు మిమ్మల్ని సెల్ఫ్ అనాలిసిస్ ఎందుకు చేసుకోవాలి అంటే మనని మనం కరెక్ట్ చేసుకోవడానికి, మనకి ముందు ఫ్యూచర్లో ఏమైనా గోల్స్ అచీవ్ చేయడానికి, లేదా మనలో ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయి దానివల్ల మనం ఏమైనా ఇబ్బందులు పడుతున్నామంటే మనని అనాలిసిస్ చేసుకొని దాంట్లో మనం చేంజెస్ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ఎలా చేసుకుంటాం, మీకోసం మీరు కొంచెం టైం కేటాయించి దాంట్లో నేను ఏం తప్పులు చేస్తున్నాను, నేను ఏం చేంజెస్ చేసుకోవాలి, నాలో ఉన్న చేంజెస్ ఏంటి, మరి ఎదుటి వారిలో చూడగలుగుతున్నవి నాలో నేను ఎందుకు చూడగలగట్లేదు అనే దాని మీద మీరు అనాలిసిస్ చేసుకొని కొన్ని పాయింట్స్ మీరు రాసుకోవచ్చు. అలా రాసుకున్నట్టయితే డైలీ మిమ్మల్ని మీరు మిగతా వాళ్ళని కలుస్తున్నప్పుడు, నెక్స్ట్ టైం మీరు కలిసినప్పుడు, వేరే వాళ్ళని కలిసినప్పుడు ఇప్పుడు నేను వీళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఫస్ట్లో మీరు ఏం చేశారు, ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని అసెస్ చేశారు. సెకండ్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు తెలుసుకున్నప్పుడు, మీ గురించి మీరు అనాలిసిస్ చేసుకున్నప్పుడు, అసెస్ చేసుకున్నప్పుడు, కొన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఇప్పుడు నేను వీళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తున్నాను, అక్కడ మీకు అర్థమైపోతుంది మిమ్మల్ని మీరు ఎలా అనలైజ్ చేసుకుంటున్నారని. సో ఇది మీకు రోజువారీ లైఫ్లో అంటే మీ పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు సెల్ఫ్గా మిమ్మల్ని అనాలిసిస్ చేసుకుంటే ఇది మీకు బెనిఫిట్, మీరు ఉన్న వాళ్ళ చుట్టూ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ మీరు వేరే వాళ్ళని కూడా గైడ్ చేయగలుగుతారు. దీన్ని బట్టి మీ గ్రూప్ వారు కానీ మీ యొక్క కైండ్ అంటే మీలో ఒక రిఫ్లెక్షన్ డెవలప్ అవుతుంది. దాన్ని మనం ఒక ఆరా అని కూడా అనొచ్చు. ఈ రిఫ్లెక్షన్తో మీకు పీపుల్ అట్రాక్ట్ అవ్వడం, మీరు పీపుల్కి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ సెల్ఫ్ అనాలిసిస్. సో ఈ సెల్ఫ్ అనాలిసిస్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని మనము ఎలా అంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మన లైఫ్లో కూడా మనం తెలుసుకున్నాం మనకు అసెస్మెంట్. సో ఇలా ఎప్పటికప్పుడు మిమ్మల్ని కొంచెం టైం తీసుకుంటూ, అంటే మనం జనరల్లీ టైం లేదు నాకు అని అనుకుంటాం, కానీ టైం మనకి చాలా ఉంటుంది. సో అట్లా మనకు ఒక 5 minutes కానీ 10 minutes కానీ ఎప్పుడు చేసుకోవచ్చు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే మీరు లేవగానే, మీరు పడుకునే ముందు అనాలిసిస్ చేసుకొని ఈ డే మొత్తంలో నేను ఎలా ఉన్నాను, నేను ఒకవేళ పాజిటివ్గా ఉంటే నాకేం రిజల్ట్ వచ్చింది, లేదా నేను నెగిటివ్గా ఉంటే నాకేం రిజల్ట్ వచ్చింది అనే అనాలిసిస్ చేసుకుంటూ మీరు నెక్స్ట్ డేని ఇంకా బెటర్ చేసుకోవచ్చు. అంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది నేర్చుకున్నారు, ఆల్రెడీ మిమ్మల్ని అసెస్ చేసుకున్నారు, మీరు కొన్ని పాయింట్స్ రాసుకున్నారు, ఆ రోజు మీరు ఎవరితో ఎలా బిహేవ్ చేశారు దాన్ని మళ్ళీ మీరు రివ్యూ చేసుకోవాలి. ఇది ఒక కైండ్ ఆఫ్ రివ్యూ అనమాట. ఈ రివ్యూ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ డే నేను ఇంకా బెటర్ అవ్వాలి అన్నప్పుడు మీకు ఇంకా 2-3 మీకు ముందు వస్తారు. సో మీరు వాళ్ళతో ఎలా ఉంటున్నారు, ఓకే ఫైన్, వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నారు లేదా వాళ్ళు మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తుంటే ఆ టైంలో నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను అని మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే స్టాప్, పర్వాలేదు, వాళ్ళని ఏదైనా అన్నారా, నో ప్రాబ్లం అనడం కానీ, లేకపోతే కామ్గా ఉండటం కానీ, ఇలాంటివి మీలో మీరే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకుంటూ మీతో మీరు కమ్యూనికేట్ అవ్వుకుంటూ, అలా మీరు అసెస్ చేసుకుంటూ, మీరు కొన్ని పాయింట్స్గా రాసుకుంటూ, ఇది మీరు వేరే వాళ్ళకు కూడా చెప్తున్నాం కొద్దిగా, అంటే మీకు తెలిసినవి మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తుంటే కూడా
మీలో ఆ బెటర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏ కైండ్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నప్పుడు మన లైఫ్ చాలా ఈజీ అవుతుంది. ఈ సెల్ఫ్ అనాలిసిస్ మనకి ఎందుకు అంటే, సెల్ఫ్ అంటే మనమే. మనం వేరే వాళ్ళని ఎప్పుడు జడ్జ్ చేయడం కానీ అనాలిసిస్ చేయడం కానీ చేస్తూ ఉంటాం, కానీ మనం వాళ్ళని మార్చగలుగుతామా? మార్చలేము. కానీ ఎవరిని మార్చుకోవచ్చు? మనని మనం మార్చుకోవచ్చు. అంటే మన లైఫ్లో మనం ఏమన్నా ఉంటే కరెక్షన్స్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీలో మార్పు రాగానే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళలో కూడా మార్పు వచ్చేస్తుంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, అరే లాస్ట్ టైం 1 వీక్ కింద కలిసినప్పుడు మీరు ఇలా ఉన్నారేంటి, అరే ఇవాళ చాలా బాగా మాట్లాడుతున్నారేంటి. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్లక్చువేషన్ అనుకుంటారు. ఇది ఫ్లక్చువేషన్ కాదు, ఇది చేంజ్, ఇది ట్రాన్స్ఫర్మేషన్. సో ఇట్లా మీకు చేంజెస్ జరుగుతున్న కొద్దీ మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు అక్కడ యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. ఈ యాక్సెప్టెన్స్ అనేది మనకి సెల్ఫ్ అనాలిసిస్ ద్వారా వస్తుంది. ఈ చేంజెస్ అనేది సెల్ఫ్ అనాలిసిస్ ద్వారా వస్తుంది. మీరు చేంజ్ అవ్వచ్చు, మీతో పాటు ఈ చేంజ్ ఎప్పుడైతే మీరు చేసుకుంటారో మీకు ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మీ గ్రూప్లో ఉన్న వాళ్ళు, అంటే మీ పియర్ గ్రూప్ కానీ, మీ కలీగ్స్ కానీ, మీ ఇంట్లో మీ సిబ్లింగ్స్ కానీ ఎవరైనా సరే మేబీ ఆ చేంజ్ కోరుకుంటుండొచ్చు. అప్పటి వరకు మీకు చెప్పడానికి రాలేదు. బట్ మీరు ఎప్పుడైతే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నారో, మీరు ఎప్పుడైతే మీ గురించి మీరు తెలుసుకున్నారో, ఈ సజెషన్స్, ఈ అడ్వైస్ మీరు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా మారుతారు. అండ్ ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంటే మీ గ్రూప్ కానీ మీ కమ్యూనిటీ కూడా అలాగే మారుతూ వస్తుంది. సో మీరు దీంతో చాలా బెనిఫిట్స్ తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకున్నాను. ఈ వీడియోని మీరు మళ్ళీ చూడొచ్చు. ఎందుకంటే మీకు ఇవన్నీ మనం డైలీ వారి లైఫ్లో మనకు జరిగేవి, ఇవి పెద్ద పెద్ద విషయాలేం కాదు. కాకపోతే మనం ఏంటో తెలియక మనము ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి ఈ వీడియోని మీరు చూసుకుంటూ, మీరు కూడా ఒక పాయింట్స్ మీ ఒక బుక్ మీద పెట్టుకుంటూ, మీరు నోట్ చేసుకుంటూ ఒక 10 to 15 minutes బిఫోర్ బెడ్ అండ్ ఇమీడియట్గా లేవగానే మీరు అనాలిసిస్ 5 minutes 10 minutes ఇలా చేసుకుంటూ పోతే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు వేరే వాళ్ళని బెనిఫిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.